అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణాని. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో చూడండి. పూణే మహారాష్ట్రలో ఇక్కడ 3 రోజులు బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుపుతారనమాట. అది ఇక్కడ ఎంత బాగా జరుపుతారనేది మీరు ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. వచ్చేసి గుడి అనమాట, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ పేరు కూడా చూసే ఉంటారు, తెలుగులోనే ఉంది కదా. ఇది ఫస్ట్ రోజు అనమాట. స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తారనమాట. సో స్వామివారి ముందు ప్రతి ఒక్కరూ మన ఎంతమంది అయితే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో అక్కడ మొత్తం అందరూ బిందెలతో నీళ్లు పోసేసి స్వామివారిని ఇలా సంబరాలతోటి 2 రోజులు ఊరేగిస్తారనమాట. సో ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ కేరళ వాళ్ళతో మాత్రం బాగా సంబరాలతో చేస్తారు. మేముండే సివిల్ ఏరియా అనమాట. మేము క్వార్టర్స్లో ఉండట్లేదు కదా. సో ఇక్కడ సివిల్లో మొత్తం ఎంతమంది ఉంటారో తెలుగు వాళ్ళు మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పారనమాట. వందలు కాదు, వేలల్లో ఉన్నారు. ఇక్కడంతా సివిల్ ఏరియా. ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు ఇక్కడ చూసారా, అసలు చెప్పలేము ఎంతమంది ఉన్నారో, మాకు ఇప్పటికీ తెలియదు, చూస్తుంటే అర్థమవుతుందనమాట. సో చూసారా ఎంత బాగా అలంకరించారో స్వామివారిని. ఇలా సంబరాలు చేసుకుంటూ ఇలా మొత్తం అంతా ఇక్కడ మేముండే ఏరియాలో సివిల్ ఏరియా మొత్తం అంతా నైట్ 12 వరకు అలా ఊరేగిస్తూ గుడి దగ్గర తీసుకెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా స్వామిది గరుడ వాహనం అన్నమాట. 2 రోజులు స్వామివారిని ఊరేగించి దాని తర్వాత 3 రోజులు వచ్చేసి ఇక భోజనాలు, స్వామివారి కళ్యాణం ఉంటుంది. సో ఫస్ట్ రోజు అది అయిపోయింది. మేముండే లైన్లో ఫస్ట్ ఇంటి దగ్గర అయితే వారు పోసాను. ఇది వచ్చేసి రెండో రోజు నా షాప్ దగ్గర అనమాట. చూస్తుంటారు కదా, అసలు ఎక్కడో ఊరు కానీ ఊరు ఎక్కడికో వచ్చేసి ఇంతమంది మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారంటే అసలు నిజంగా చెప్పాలంటే మనం వేరే స్టేట్లో ఉన్నామన్న ఫీలింగ్ అనేది ఉండదని చాలాసార్లు చెప్పాను. అసలు ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో చూసారా, ప్రతి ఒక్క లైన్కి అసలు వందల మంది అనమాట. ప్రతి ఒక్కరు స్వామివారిని 3 రోజులు ఈ పండుగలో పాల్గొని అందరూ మంచిగా రెడీ అయిపోయి లంగావోణీలు, పిల్లలు ప్రతి ఒక్కరనమాట. ఇది వచ్చేసి ఇక 3వ రోజు స్వామివారి తరంలాల రోజు భోజనాలు అనమాట. అలా మొత్తం అన్ని కౌంటర్లు పెట్టేసి లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఇక్కడ అపార్ట్మెంట్ మధ్యలో ఖాళీ ప్లేస్లో అయితే భోజనాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది రెండో రోజు అనమాట. చూసారా, అసలు నిజంగా నేనైతే మాటల్లో చెప్పలేనమాట, అంత బాగా జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ చూస్తూనే ఉంటాం అనమాట. కానీ ఇక్కడ ఈ మొత్తము సంబరాలతోటి 3 రోజుల వరకు అయితే ఎవరు నిద్రపోకుండా 1-2 అవుతుందన్నమాట. స్వామివారితోటి అలాగా కాలినడకతో ర్యాలీ ఉంటుందన్నమాట. అలా వెళ్తూ ఇక దాని తర్వాత కరంరాల రోజు కూడా ఏది మిస్ అవ్వకుండా 3 రోజుల పండుగ అయితే జరుపుకున్నాం అనమాట. అందుకే నేను కొంచెం బిజీ అయిపోయాను. 3 రోజులు కూడా ఫుల్ వీడియో అయితే తీయలేదు. ప్లస్ ఎందుకంటే నాకు మిషన్ కుట్టేది ఒకటి, ప్లస్ స్వామివారి దగ్గరికి వెళ్తూ మధ్యలో మిషన్ కుట్టుకుంటూ డేలో ఇలా సంబరాలు అయితే ప్రతి ఒక్కటి 3 రోజులు మిస్ కాకుండా అయితే చూసుకున్నాం అనమాట. జనాలు అసలు నిలబడడానికి కూడా ఖాళీ లేకుండా అంతమంది జనాలు ఉన్నారనమాట. మీరే చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి. మార్కాపురంలో సన్నికేశ్వర స్వామి తిరునాళ జరుగుతుంది కదా ప్రతి సంవత్సరము. అలా అక్కడ జరిగితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపిస్తుంది అనమాట. ఈ జనాలను, ఈ ప్రోగ్రామ్ అన్నీ చూస్తుంటే అంత బాగుంది. స్వామివారి డెకరేషన్ రథం లాగానే మొత్తం అంతా బాగా మంచిగా డెకరేషన్ చేసి లైటింగ్ 2 రోజులు అనమాట. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి వారు పోస్తారనమాట. ఎంతవరకు స్వామి అయితే తిరుగుతుందో అక్కడి వరకు మొత్తం మనం అందరూ కలిసేసి తెలుగు వాళ్ళు కానీ అంటే ఎవరైనా రావచ్చు, కానీ ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారనమాట. నిజంగా చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళు, మనుషులు పెళ్ళిళ్ళు చేస్తే మనం మామూలుగా అయితే ఒక్కరోజు పెళ్ళి చేస్తారు కదా. సో దేవుళ్ళు పెళ్ళి చూడాలన్నా కూడా ఒక అదృష్టం ఉండాలి. సో అదనేది పుణేకి వచ్చిన తర్వాత కళ్యాణోత్సవం చూడడం వల్ల చాలా బాగుంది. వచ్చేసి షాప్ దగ్గర నేను రెండో రోజు అయితే స్వామికి వారు పోస్తున్నాను అనమాట. ఈ బ్లూ శారీ కట్టుకుంది నేనేనమాట. అంటే ఒకరోజు ఇంటి దగ్గర, ఒకరోజు షాప్ దగ్గర అయితే వారు పోసేసి కొబ్బరికాయ కొట్టాను అనమాట. అలా అందరం వారు పోసేసి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి స్వామితోటి అలా వెళ్ళామన్నమాట. ఇంకా రెండో రోజు అయిపోయిన తర్వాత 3 రోజులు చెప్పాను కదా, 3 రోజులు బ్రహ్మోత్సవాలు అనమాట. ఇక లాస్ట్ 3వ రోజు వచ్చేసి నేను గుడికి ఉదయాన్నే వచ్చాను. అంతా గుడి వచ్చేసి బంతిపూలతోటి ఇక్కడ ఎంట్రీలో స్టార్టింగ్ అనమాట. అలా బంతిపూలతోటి మంచిగా అలంకరణ చేశారనమాట. ఎందుకంటే నేను మళ్ళీ షాప్కి వెళ్ళేసి ఎవరైతే స్వామికి ఇలా మొత్తం అంతా మేళాలతోటి ఇలా చేస్తున్నారనమాట. అది ఉదయాన్నే వచ్చినప్పటికీ జనాలు ఎవరు లేరు కాబట్టి దర్శనం తొందరగా అయిపోయింది. అలాగే స్వామివారికి ఏదైతే పెడతారో అవన్నీ చదివితే, ఎందుకంటే ఇప్పుడు ఉదయం నుంచి రాత్రికి ఏదైతే
మండపంలోకి తీసుకెళ్తారనమాట. సో ఇది వచ్చేసి లోపల గుడి అనమాట. మొత్తం వచ్చేసి స్వామి వెంకటేశ్వర స్వామి వెండితో అలంకరణ చేశారనమాట. ఉదయం అంతా వచ్చేసేసి ఇలా చేసుకున్న తర్వాత మండపం అన్నీ చూపిస్తాను, అది కూడా చూడండి. చాలా బాగుంటుంది. కాసేపు అలా వచ్చేసి ఉదయాన్నే వచ్చి నేను గుడికి వచ్చేసి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ అపార్ట్మెంట్ మధ్యలో అనేది గుడి ఉంటుందన్నమాట. ఇది గజస్తంభము, కానీ చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. మన తెలుగు వాళ్ళ వల్ల బాలాజీ టెంపుల్, వెంకటేశ్వర స్వామి అంటే ఇక్కడ బాలాజీ టెంపుల్ అంటారు. తెలుగు వాళ్ళ వల్ల చాలా డెవలప్ అయిపోయింది. మరి అసలు ఎంత బాగుందో. ప్రతి వారం శనివారం 1 గంట 2 గంటలు అనేది హారతి టైం అనేది ఉంటుంది. 6 గంటల నుంచి 7:30 వరకు అయితే 8 గంటల వరకు అలా హారతి ఇస్తారనమాట. ప్రతి శనివారం డైలీ ఉంటుంది, కానీ శనివారం ఎక్కువ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మండపము. సాయంత్రం అనే టైంలో కళ్యాణం ఎలా చేస్తారో ఆ మొత్తం అంతా ఇక్కడ ఈ మండపం దగ్గర అనమాట. వచ్చేసి యజ్ఞం అనేది జరుగుతుంది అనమాట. యజ్ఞాలు హోమాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ జరుపుతున్నారు. ఇంకా గుడికి పెద్దలు ఎవరైతే దాతలు ఉంటారో, గుడికి దాతలు, వాళ్ళతో కల్పించేసి మొత్తం చేస్తున్నారనమాట. సరే ఇదంతా వచ్చేసి బయట సైడ్ అనమాట. గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ప్రసాదంలో పులిహోర లేకుండా ఉంటుందా? సో ఉదయం అయితే ప్రసాదానికి పులిహోర పెట్టారు. నేనైతే ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చేసాక ఇంటికి వచ్చిన తర్వాత ఇక పులిహోర ఏదైనా సరే మనం ఇంట్లో చేసిన దానికంటే కూడా గుడిలో చేసిన ప్రసాదం ఏదైనా సరే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది కదా. అది మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చేసి అంటే నేను 2 సార్లు వచ్చాను కదా అప్పుడు. ఇక నైట్ వచ్చేసి చూడండి, ప్రతిసారి 3 రోజులు ఒక్కొక్క చీర కట్టుకున్నాము. ఇక రాత్రిపూట ఫుల్ లైటింగ్, ఇంకా స్వామివారి కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా దేవుళ్ళ పెళ్ళి చూడాలన్నా కూడా ఎంత బాగుంటుంది. మనం ఎలాగో చూడలేం కాబట్టి అందుకే ప్రతి సంవత్సరం ఇలా దేవుళ్ళ పెళ్ళి చేసి కళ్యాణం ఇలా బ్రహ్మోత్సవాలని పేరు పెట్టేసి ప్రతి సంవత్సరము ఎంత బాగా జరుపుతారో. అసలు పూణేలో చాలా ఫేమస్ అనమాట. అది కూడా మన ఊరు కాదు, మన స్టేట్ కాదు, ఎంత బాగా ఈ కళ్యాణాన్ని జరుపుతున్నారో అనేది ఇక్కడ మేము ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసు అనమాట. చాలా ఘనంగా జరుపుతారు. రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం ప్లస్ రాత్రి వరకు మొత్తం ఎప్పుడు ఎంతమంది వచ్చినా సరే అన్నదానం అనేది ఉంటుంది. సో అలా కాసేపు తరండాలు చూసుకుంటూ మధ్యలో వెళ్ళి భోజనాలు చేసేసి చూడండి. చాలా లాంగ్లో అంటే చాలా వెనక ఉన్నాను అనమాట. నేను లేట్గా వెళ్ళిపోయాను కాబట్టి ఇక్కడ నుంచి తీద్దాం అనుకున్నాను, కానీ నాకైతే ఎక్కడ ప్లేస్ దొరకలేదు. నేను షాప్లోకి వెళ్ళి అర్జెంటువి బట్టలు కుట్టేసి పండగ రోజు కూడా వెళ్ళాను అనమాట. అందుకే లేట్ అయిపోవడం వల్ల నేను బియ్యం ఉంటాయి కదా, అవి మన ఇంట్లోకి తీసుకోవడానికి ఇస్తారనమాట. అప్పటి వరకైతే నేను ఉండలేదు, ఎందుకంటే పిల్లలతో వచ్చాను కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్దామని చెప్పారని చెప్పేసి 12 గంటల వరకు ఉన్నాను అనమాట. చూడండి ఎంతమంది పిల్లలు, అమ్మో అసలు పట్టు చీరలు, నగలు, ఇంకా పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, లంగా ఓణీలు, అసలు ఇంకా ఈ కళ్యాణంతో పాటు ఈ మన తెలుగు వాళ్ళందరూ ఎంత ముచ్చటగా రెడీ అయిపోయి వస్తుంటే అసలు నిజంగా ఈ పూణేలో ఉన్న మరాఠీ వాళ్ళు అందరూ చూసి షాక్ అవుతారనమాట. బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. అసలు నా ఫోన్ క్లారిటీ కూడా లేదనమాట చూసే కంటే, ఇక్కడ రియల్గా ఉండి మేము దగ్గరుండి చూసిన వాళ్ళకి మాత్రమైతే ఇంకా బాగా తెలుస్తుంది బ్రహ్మోత్సవం అంటే ఎలా చేస్తారో అనేది. మాకు పూణేలో నెక్స్ట్ మళ్ళీ పూణేలో బ్రహ్మోత్సవం వస్తుంది అంటే ముందు నుంచే రెడీ అవుతామన్నమాట చూడ్డానికి. ఎంత బాగుందో కదా, చూసారు కదా అసలు ఎంత బాగుందో. 3 రోజులు కళ్యాణ బ్రహ్మోత్సవం అనేది స్వామివారికి చేస్తారు. ఎంత బాగుందో చూడండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ నా థ్యాంక్స్ అనమాట. ఇంకా అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అయినా మనకి అదృష్టం అనేది ఉండాలి, కానీ మన పెళ్ళిళ్ళకి ఎవరికైనా పెళ్ళి అన్నప్పుడు చేస్తారు కదా, కానీ ఒక్కొక్కసారి తిరునాళ్ళలో దగ్గర నుండి ఇలా ఎంత బాగా కళ్యాణం చేస్తుంటే మిస్ అవ్వడం అనేది నిజంగా దాన్ని మిస్ చేసుకుంటే చాలా కష్టం అనమాట. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మనకి ఎప్పుడు ఏది చూడాలి అని రాసి పెట్టుకుంటే అది ఖచ్చితంగా అవుతుందన్నమాట. ఇలాంటి కళ్యాణం చూడడానికి అయితే నిజంగా అసలు ఎంతమంది వస్తారు అంటే ఇక్కడే లోకల్లో అవుట్ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ పక్కన వాళ్ళు అందరూ వచ్చి చూడొచ్చు, ఎంత బాగుంటుందన్నమాట.
మధ్యలో స్వామివారి తరంబాలు జరిగేటప్పటికి కాసేపటికి మేము భోజనం చేసుకోవడానికి బయటకు వచ్చామన్నమాట. అలా వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళాము. మధ్య మధ్యలో ఒకసారి అలాగా బయటికి వెళ్ళాము. ఎందుకంటే చాలా ఫుల్ బిజీ అయిపోయాయి, ఫుల్గా ఉన్నారనమాట. ఇక మొత్తం అన్ని తరంబాలన్నీ అయిపోయిన తర్వాత గుడి పక్కనే, వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే కృష్ణుడిది మందిరం ఉందన్నమాట. అది కూడా కొత్తగా కట్టారు. సో అక్కడికి వెళ్ళి కాసేపు ఉండి మళ్ళీ ఫొటోస్ వీడియో తీసేసుకొని వచ్చామన్నమాట. సరే కదా, వీడియో ఎలా ఉందో, వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోతో పాటు నా శారీ కూడా ఎలా ఉందో తప్పకుండా నచ్చితే కామెంట్ అయితే చేయండి. ఎప్పుడో ఒకసారి పట్టు చీరలు కట్టుకుంటాం కదా, సో ఇలాంటప్పుడైనా పండగలప్పుడు కట్టుకోవాలని చెప్పేసి నేను కూడా పట్టు చీర కట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మన ఆడవాళ్ళకి పండగలకి పెళ్ళిళ్ళకే కదా బీరువాలలో ఉన్న నగలు పట్టు చీరలు తీసేసి, నేనైతే ఇంకా సొమ్ము అయితే గోల్డ్ అయితే ఏం వేసుకోలేదు, కానీ మామూలుగా అయితే పట్టు శారీ కట్టుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఇవాల్టి వీడియో.